హలో అండి. వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్ రెసిపీ పచ్చిమిర్చి బజ్జీలండి. నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా మిర్చీలనైతే శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని వాముని దోరగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చగా లైట్గా దంచుకోవాలన్నమాట. ఆ తర్వాత మిర్చీల్ని పొడవుగా కట్ చేసుకుని లోపల ఉన్న గింజలు తీసేసి మనము ఈ వామునైతే అందులో పెట్టుకోవాలండి. మొత్తం అన్ని మిర్చీలకి అలా పెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత గిన్నెలోకి శనగపిండి వేసుకోవాలి. అందులోనే కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా వంట సోడా, ఒక స్పూన్ కారము, కొద్దిగా వాము వేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా నీళ్లు పోసి బజ్జీల పిండిలాగా కలిపేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత మిరపకాయల్ని శనగపిండిలో ముంచేసి ఆయిల్లో వేసి వేయించుకోవాలి. లైట్గా వేయించి తీసేస్తున్నానండి. నేను రెండోసారి కూడా మళ్ళా శనగపిండిలో ముంచేసి రెండోసారి వేయిస్తాను అనమాట. చక్కగా మందంగాను చాలా బాగా వస్తాయండి. చాలా బాగుంటాయి ఈ బజ్జీలు అయితే. కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ పిండుకొని ఇట్లా పెట్టేసుకొని అయితే తినేయొచ్చండి. సూపర్ ఉంటాయి అన్నమాట.